సూత్రభాష్యం ఈ చతుస్సూత్రి పరిసమాప్తం అవుతుంది. కాబట్టి మనం ఈ యొక్క చతుస్సూత్రి సమన్వయాధికరణము తత్తు సమన్వయాత్ అనేటువంటి సూత్రం ఇదంతా కూడా ప్రథమ పాద అంతర్గతమై ఉన్నది. ఇది 4వ అధికరణం జరుగుతుంది, 4వ సూత్రం జరుగుతుంది. ప్రథమ అధ్యాయంలో ప్రథమ పాదంలోనే ఉన్నాం మనం. ఇదంతా ప్రథమ పాదమే చూసారా. అధికరణం 4, సూత్రం 4. ఇక తదుపరి వచ్చేవన్నీ కూడా పాదము, సూత్రము, అది అధికరణము, సూత్రము అనేది. దీని తర్వాత ఇదంతా కూడా ప్రథమ పాదము, ప్రథమాధ్యాయం కదా. తర్వాత తర్కపాదం అని వస్తుంది. సమన్వయాధికరణం అయిపోయింది. జిజ్ఞాస అధికరణం దగ్గర నుంచి వచ్చింది ఇప్పుడు. తర్వాత తర్కపాదం అని ఇక్కడ సూత్రాలు పెరుగుతూ ఉంటాయి. ఇది ఒక్కొక్క సూత్రంతో ఒక్కొక్క ఇది అధికరణము కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఆ తర్వాత ఇట్లాగా చాలా వస్తుంటాయి. 4 అధ్యాయాలు ఇదంతా కలిపి. ఏంటి 4 అధ్యాయాలు. 4 అధ్యాయాల్లో కొన్ని సూత్రాలు 100 సూత్రాలు ఉంటాయి. అలాగా మొత్తం కలిపి 555 సూత్రాలు. చాలా విషయాల గురించి చర్చ చేస్తుంటారు. అందులో ఉపనిషత్తు పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి బాగా ఉంటుంది ఇది. ఎందుకంటే ఉపనిషత్తుల్లో ఉండేటువంటి కొటేషన్స్ అన్నీ ఇస్తుంటారు దీంట్లో, అవన్నీ చర్చ చేస్తుంటారు. ఈ 4 సూత్రాలలోనే మొత్తం సారాంశభూతంగా విషయం అంతా వచ్చేస్తుంది అనమాట. అలాగే మనం 4వ సూత్రము తత్తు సమన్వయాత్, సమన్వయాధికరణం, అది చివరికి వచ్చేసింది. కాబట్టి స్వతంత్రముగానే బ్రహ్మము శాస్త్ర ప్రమాణకమై ఉన్నది. అయ్యేది వేదాంత వాక్య సమన్వయాతి ఇది సిద్ధం. ఇదే అనమాట వేదాంత వాక్య సమన్వయాధికరణము, తత్తు సమన్వయ సూత్రం. ఇట్లా వేదాంత వాక్యాదులంతా కూడా ఒక పూస గుచ్చినట్టుగా సూత్రానికి గుచ్చుకొని ఆ యొక్క వేదాంత తాత్పర్యం అనే మాల తయారు చేయాలి. అందువల్ల సూత్రాలు ఒక ఆర్డర్లో తీసుకొచ్చి పెట్టి అలా విచారం చేసుకుంటే మీకు తాత్పర్యం అనేది మీకు తెలిసిపోతుంది. తాత్పర్యం అనేటువంటిది ఒక నిశ్చయ జ్ఞానం, ఒక దీనిలో ఉండే విషయం ఏమిటి అనేది స్పష్టంగా మనకి అవగతం అయిపోతుంది. ఆ ప్రకారంగా మీరు చూడకపోతే మీకు అర్థం రాదు. అందుకనే వేదాంత వాక్యాలన్నీ ఒక పోగేసుకున్నట్టుగా వేసుకొని తద్విచారం చెయ్యాలి. తాత్పర్యం ఏమిటి, దాని అర్థం ఏంటి, దానిలో ఉన్నది ఏమిటి అనేది అలా విచారం చేసుకోవాలన్నమాట. ఆ ప్రకారంగా శాస్త్ర ప్రమాణం స్వతంత్రంగానే ఉంది బ్రహ్మ విద్యా విషయంలో. అంతేగాని దేంతో ఒకదాంతో సంబంధం పెట్టుకొని సాధన సాధ్యమని, కర్మ ఉపాసన విషయమని సముచ్చయం చేసుకొని అట్లా లేనే లేదు అని ఒక సూచన చేసి ఇంకా 67వ భాష్య భాగంలో దాన్ని ఇలాగా చెప్తున్నారు అన్నమాట. కాబట్టి రైలు పట్టాలలాగా 2 ఒకదానికొకటి విపరీత మార్గాల్లాగా
దేనికి దేనికి అదే ఉంది కానీ ఒకదాని తర్వాత ఒకటి అనేది ఇక్కడ లేదు. ధర్మ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస. ఏవంచ సతి అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఇది తద్విషయః పృథక్ శాస్త్రారంభః ఉపపద్యతే. ప్రతిపత్తి విధిపరత్వేః అథాతో ధర్మ జిజ్ఞాస ఇది ఏవ ఆరబ్ధత్వాత్ న పృథక్ శాస్త్రం ఆరభ్యేత ఆరభ్యమాణం చ ఏవం ఆరభ్యేత. అతః పరిశిష్ట ధర్మ జిజ్ఞాస అతః కృత్వర్థ పురుషార్థయోః జిజ్ఞాస బ్రహ్మాత్మ ఏకత్వ అవగతిస్తూ బ్రహ్మాత్మైక్య అవగతిస్తూ అప్రతిజ్ఞాత తదర్థః యుక్తః శాస్త్రారంభః అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఇతి. అందుకని అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటిది అథ అనేది అనంతర వచనం. సాధన చతుష్టయ సంపత్తి అనంతరం, నతు ధర్మ జిజ్ఞాస అనంతరం. కర్మ జిజ్ఞాస తర్వాత బ్రహ్మ జిజ్ఞాస ప్రారంభం చేయబడలేదు. కాబట్టి సాధన చతుష్టయ సంపత్తి ఉన్నవారికి బ్రహ్మ జిజ్ఞాస చేసేదానికి అధికారము ఉంటుంది. అంతేగాని యొక్క కర్మ జిజ్ఞాస చేసిన వారికి, కర్మకాండ విషయాలలో పరిజ్ఞానం ఉన్నవారికి బ్రహ్మ విద్యా విషయంలో పరిజ్ఞానం సంపాదించవలసి ఉన్నది అనేది కాదు. ఎందుకంటే అక్కడ కర్మకాండ విషయముందు జిజ్ఞాస చేసుకొని తర్వాత అవన్నీ కూడా కర్మలంతా ఉపాసనలంతా ఆచరించి తత్ఫలాన్ని పొందవలసి ఉంటుందే కానీ ఆ ప్రకారంగా బ్రహ్మ విద్య అధికారి అగుటకు మాత్రం కానే కాదు. కర్మలో ప్రవేశించినటువంటి వాడికి బ్రహ్మ విద్య విషయం పడుతుంది అని చెప్పుటకు వీలు లేదు. కర్మ ఫలాల యందు ఆసక్తి కలిగి ఆ విధంగా సంసార ప్రవృత్తికి లోను కావాల్సిందే కానీ దాని నుండి తన నివృత్తి మాత్రం సంభవం కానే కాదు. అది తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఇది తద్ విషయ, ఈ విషయము వేరైనది. పృథక్ శాస్త్రారంభ ఉపపద్యతే. పృథక్ శాస్త్రం ఇది. పృథక్ శాస్త్రం అంటే వేరైనది, దానికి దీనికి ఏమాత్రం పొంతన లేనే లేదు అని అన్నమాట. కాబట్టి పృథక్ శాస్త్రారంభ ఉపపద్యతే. చూసారా, దేనితో ఇది లింకు లేనే లేదు, దేనితో లేదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. స్వతంత్రమే. ధర్మ జిజ్ఞాసతో లేదంటే ఇంకేదో మాటలు చెప్తే కదా వాళ్ళు తపస్సుతోనా ఉపాసనతోనా దేనితోనూ లేదు, అట్లా సపరేట్ అన్నమాట. ఇది ప్రత్యేకమైన విషయం. ఇది దేనితో కూడా టైఅప్ కాదు. అందుకని పృథక్ శాస్త్రారంభ ఉపపద్యతే. కాబట్టి ఈ శాస్త్రాన్ని మేము ప్రారంభం చేస్తున్నామంటే ఇదే ప్రారంభం చేయాలి. ఎప్పటికే మిగిలినవన్నీ ప్రారంభం చేసే విషయాలు మాత్రంగానే కాదు, బ్రహ్మ విద్య ప్రారంభం చేయాలి. ఎందుకంటే ఎవడైనా సరే అజ్ఞానం వల్ల దేనిలో దానిలో ఇరుక్కొనే ఉంటాడు. కానీ ఎవరైనా సరే బ్రహ్మ విద్య వాళ్ళు ప్రారంభం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏదైనా తెలుసుకోవాల్సి ఉన్నది అనుకోండి,
ఆత్మ విద్యే బ్రహ్మ విద్యే తెలుసుకోవాల్సి ఉంటుంది. జ్ఞాతవ్యం అవశిష్యతే. ఎందుకయ్యా అంటే ఎప్పుడైనా సరే ఇదివరకు అన్నీ తెలుసుకోమన్నారు, కొన్ని తెలుసుకోవాలన్నారు. ఆ తెలుసుకున్నవన్నీ కూడా అదేమి కొత్తగా కాదు, ఉన్నదే తెలుసుకున్నారు. అంటే ఇదివరకు అజ్ఞానంలో ఉన్నదే తెలుసుకున్నారు. ఈ బ్రహ్మ విద్య విషయంలో మాత్రం అయ్యున్నదే అవసరమై ఉన్నది తెలుసుకునేదాన్ని. అయ్యున్నదే అవసరమై ఉన్నది తెలుసుకునేదాన్ని. ఎందుకంటే విపరీత జ్ఞానం ఉన్నది కనుక. విపరీత జ్ఞానం ఉన్నది, అజ్ఞానం ఉన్నది, అస్పష్టత బాగా ఉన్నది. అందువల్ల తన నివృత్తి కోసము ఇది తప్పనిసరిగా తెలుసుకోవాల్సి వచ్చింది. అట్లా అందువల్ల శాస్త్రారంభ ఉపపద్యతే అన్నమాట. కాబట్టి దీనికి ఉన్న విషయానికి శాస్త్రం అవసరం లేనప్పటికీ కూడా, సత్యానికి శాస్త్రం అవసరం లేనప్పటికీ కూడా దీన్ని ఆరంభం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అసత్యం నుండి బయటపడేదానికి, అజ్ఞానం నుండి బయటకు వచ్చేదానికి. అది అనమాట, అది తెలుసుకోవాల్సి ఉన్నది. ప్రతిపత్తి విధి పరత్వేహి, ప్రతిపత్తి విధి పరత్వమై ఉన్నటువంటి, ప్రతిపత్తి అంటే ఉపాసన విధి, ప్రతిపత్తి విధి పరంగా ఉండేటువంటి అంటే ధర్మ జిజ్ఞాస అంటే ఉపాసన విధి, కర్మ విధి, సాధన సాధ్యాది. అది విధి పరంగా ఉంది. విధి అనగానే కండిషన్స్ ఉంటాయి. చెయ్యాలి, ఇట్లా చెయ్యాలి, ఇలా చేయకూడదు అనేది ఉంటుంది. విధి నిషేధాలు ఉండేటువంటి శాస్త్రం ధర్మశాస్త్రం, కర్మకాండ. అతాతో ధర్మ జిజ్ఞాస ఇది ఏవ ఆరబ్ధత్వాత్. ఇది ఆరంభం చేసేసి ఉన్నాం కాబట్టి మరలా పృథక్ శాస్త్రాన్ని ఆరంభం చేయవలసిన పని లేదు. ఆరంభం చేసేసినారు వాళ్ళు, ఆరంభం అయిపోయింది ఆల్రెడీ. మరలా ఆరంభం చేయవలసిన పని లేదు. చేసే ఉన్నారు కాబట్టి, అందరూ ఆ అలవాటు ఉన్నది కాబట్టి. ఒకవేళ ఆరంభం చేయాల్సి వస్తే, ఒకవేళ ఆరంభం చేయాల్సి వచ్చినట్లయితే ఇంకా మిగిలి ఉన్నటువంటి ఇంకా చేయవలసినటువంటి కర్మకాండ, ధర్మ జిజ్ఞాస ఉంటుంది వాళ్ళకి. ఇంకా మరలా మనకి మిగిలి ఉండదు. ఏది బ్రహ్మ జిజ్ఞాస మిగిలి ఉండదు. ఇంతవరకు బ్రహ్మ జిజ్ఞాస మీరు చేసి విచారణ చేసుకుంటూ మీకు అర్థం కాలేదు అంటే మళ్ళీ మొదలు పెట్టాలి. అర్థమైందా? మళ్ళీ మొదలు పెట్టాలి. మళ్ళీ బ్రహ్మ జిజ్ఞాస మళ్ళీ పృథక్ ఆరభ్యతే. అది కూడా తెలుసుకోవచ్చు. మీరు ఒక ఉపనిషత్తు వినేసినారు అనుకోండి, వినేసి మళ్ళా పట్టలేదనుకోండి, మళ్ళీ ఉపనిషత్తు మళ్ళీ ఫ్రెష్గా మొదలు పెట్టడం. అంతేగాని పరిశిష్ట ఉపనిషత్తు కాదు, నంబర్ ఏ నంబర్ బి కాదు. చూసారా? అంతేగా అదే కాకుండా ఇక్కడ సప్లిమెంటరీ అంటాం కదా, అది కాదు. నేను ఒక పేపర్ పోగొట్టుకున్నా దీంట్లో, ఆ ఒక పేపర్ చదివితే మళ్ళీ ఇంజనీర్ కంప్లీట్ అయిపోద్ది. అట్లాగా బ్రహ్మ విద్య అట్లా కాదు. ఎందుకంటే తోక అర్థమైంది, తొండం అర్థం అవ్వలేదు, అట్లా కాదు బ్రహ్మ విద్య. చూసారా? అందువల్ల 100కి 100% నాకు అర్థం కాలేదు, కానీ 100కి 90% అర్థమైంది అంటే ఇక్కడ ఒప్పుకోరు. మళ్ళీ ఫ్రెష్గా మొదలు పెట్టాలి సార్. మళ్ళీ జిజ్ఞాసే, నువ్వు జిజ్ఞాసి, ప్రారంభిక జిజ్ఞాసే. ఎందుకని అంటే సగం బ్రహ్మము ఏమీ అర్థం కాదు. బ్రహ్మజ్ఞానం అంటే కంప్లీట్. అది సగం బ్రహ్మం అర్థమైంది, సగం అర్థం కాలేదు అనేది ఉండదు. చూసారా? నీకు అస్పష్టతే మళ్ళీ తెలుసు.
ఇదివరకు అయితే అది చాలా టైం తీసుకునేది, ఇప్పుడు తక్కువ టైంలోనే నిశ్చయానికి వచ్చేస్తుంది అహమస్మి బ్రహ్మ. అలా ఉంటుందని. అందుకనే పృథక్ శాస్త్రం అంటారు దీన్ని. వేరైనదే ఇది, మిగులైనది కాదు. అర్థమైందా? మిగులైనది కాదు. ఆ ప్రకారంగా ఎప్పుడైనా సరే మీరు ఈ విద్యని పృథక్ శాస్త్రారంభ అనే మొదలుపెట్టాలి. అంతేగాని పరిశిష్ట శాస్త్రారంభ అనేది ఉండదు. కర్మకాండలో అది ఉంది, పరిశిష్ట కర్మకాండ అంటే మిగులు కర్మకాండ ఉంటుంది. కర్మ తర్వాత ఉపాసన తర్వాత మళ్ళీ ఇంకేదో ఆ లోకానికి పోవడం, ఆ ఫలాన్ని అనిపించటం, ఇంత ఉంటుంది అక్కడ. కర్త కర్మ ఫల భేదాలు ఉంటాయి. ఇక్కడ ఆ విధంగా ఉండదు. కాబట్టి అతాతో ధర్మ జిజ్ఞాస విషయంలో ఆరంభం చేసేదానికి వీలవుతుంది. సరే, ఆరబ్ధత్వాత్ ఇది ఏం ఆరబ్ధత్వాత్ నా పృథక్ శాస్త్రం ఆరభ్యత. ఒకవేళ ఆరంభం చేసినట్లయితే సరే కర్మకాండ మీరు జిజ్ఞాస చేశారు, మళ్ళీ పృథక్ చేయవలసిన పని లేదు. ఒకవేళ ఆరంభం చేశారనుకోండి, మళ్ళా మిగులు అని పెట్టుకోవాలి. కర్మకాండలో మిగులు అని పెట్టుకోవాలి. ధర్మ జిజ్ఞాస మీరు చేశారు, ధర్మ జిజ్ఞాస చేస్తే మీరు మళ్ళీ చేస్తున్నారు అనుకోండి, మిగులు ధర్మ జిజ్ఞాస అవుతుంది. మిగులు ధర్మ జిజ్ఞాస అవుతుంది. ఇంకా ఉంటాయి కదా విశేషాలు, అవి చేసుకుంటారు. ఇక్కడ విశేషాలు ఏముండవు కదా, అందుకని ఇక్కడ మిగులు ఉండదు, ఇంకా ఉన్నది అనేది ఉండదు. అట్లా మీకు స్పష్టత ఉండదు కాబట్టి అందుకని ఎప్పుడైనా టైం పెట్టుకోకూడదు. బ్రహ్మ విద్యకి నిశ్చయం అయితే నిశ్చయం కావాలి, లేకపోతే నిశ్చయం చేసుకోవాలి. అంతేగాని నేను ఇంత విన్నేసినాం కదా మాకు అక్కర్లేదు అని అనకూడదు. మీకు అర్థమైందా లేదా చూసుకోవాలి. లేదంటే మళ్ళీ మొదలుపెట్టి మళ్ళా వినాలి, తెలుసుకోవాలి. అంతేగాని ఇంకా కొంత ఉంది అని అనకూడదు. కొంత ఉంది ఏం లే. ఉపనిషత్తులు కొంత ఉన్నా సరే విద్య కొంత ఉంటుంది కదా. ఉపనిషత్తులు కొన్ని ఉంటాయి, వాళ్ళు ఇట్లాగ చదువుకోండి, కొన్ని దాంట్లో పాయింట్స్ వేరేగా వస్తుంటాయి, వేరే యుక్తులు వస్తుంటాయి. అట్లా చెప్పే విధానంలో కొంత సూక్ష్మత ఉంటుంది, అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని చెప్తారు కదా. అందంత విద్య. అందువల్ల కొంత విద్య మిగిలిపోయింది అని ఉండదు. కొన్ని ఉపనిషత్తులు ఉన్నాయి, సరే కొన్ని అధ్యాయాలు ఉండిపోయినాయి అంతే. కాబట్టి ఈ ప్రకారంగా అర్థమైతే ఓకే, అర్థం కాలేదనుకోండి మరలా మీరు పృథక్కేది వేరేది మరలా చూసారా, మళ్ళీ మొదలేది. అది బాగా గుర్తుపెట్టుకోవచ్చు, మళ్ళీ మొదలే. అట్లా ఎప్పుడైనా సరే అంతఃకరణము మీకు చెప్తూ ఉంటే, ఎవరైనా వాల్యూస్ అవన్నీ చెప్తుంటే అంతఃకరణం వాల్యూస్ తీసుకోలేదనుకోండి, అప్పుడు మీరు వాల్యూస్ లేని వాళ్ళే అవుతారు, శమధమాదులు లేని వాళ్ళే అవుతారు. అది శమధమాదులు కలిగినాయి అనుకోండి, పరిపక్వతకు వస్తారు మీరు. అప్పుడు మీకు మా పక్వత ఉంటుంది. లేకపోతే మామూలుగానే ఉంటాయి. కాబట్టి బ్రహ్మ విద్యా విషయంలో కానీ ఇలాగ ఆధ్యాత్మిక విషయాలలో కానీ ఎప్పుడైనా సరే మనం ఎంతకాలం నుంచి చేస్తున్నామని కాదు, ఆ యొక్క స్పష్టమైందా లేదా అంటే ముందు స్టార్టింగ్లోనే స్పష్టమైందా, చాలా కాలం పట్టిందా అది అని చూసుకోవాలి. చాలా కాలం పట్టినా సరే స్పష్టత చేసుకునేదానికి చాలా కాలం పట్టిందా, లేకపోతే మీకు అంతఃకరణానికి చాలా కాలం పట్టిందా? అంతఃకరణానికి చాలా కాలం. అప్పుడు కూడా అది జిజ్ఞాస చేయవలసిన విషయం. అప్పుడు కూడా మీరు ప్రారంభం చేయలేదు, ప్రారంభం చేయని విషయమే. అర్థమైందా? కాబట్టి
చాలామంది ఆ ఫీల్డ్లో ఉన్నా సరే అంతఃకరణం రెడీ కాకపోతే అప్పుడు మీరు వేరే ఇదివరకు ఉండే గ్రూప్లోనే ఉన్నారు. ఇంకా ఇక్కడలే ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యక్తికి అర్థమైపోయింది అనుకోండి, ఈ గ్రూప్లో చేరిపోయారు, వచ్చేసి ఈ గ్రూప్లో నిలబడిపోయినారు. చాలా కాలం నుంచి ఈ గ్రూప్ దగ్గర ఉన్నా సరే ఈ గ్రూప్లో రాలే. ఇంకా బయట నుంచి మేము మద్దతు ఇస్తున్నాం అంటారు కదా, ఆ టైప్లో బయటే ఉన్నారు మీరు, ఇంకా బయటే ఉన్నారు. ఎందుకని ఆ క్షణంలో మెరుపు లాంటి ఆ రకమైనటువంటి వాల్యూ, ఆ విలువ అనేది మీకు ప్రకాశిస్తే కలిగితే అప్పుడు దీనిలో ఉన్నట్టు అన్నమాట. అలాగే విద్య కూడా అంతే, తెలిస్తే సరే నిశ్చయానికి వచ్చేసింది, లేదు అంటే ఇంకా కొత్తగానే ఉంది, ప్రారంభంలోనే ఉంది, ప్రారంభం చేయవలసి ఉంది, ప్రారంభం చేయవలసి ఉంది. అట్లాగనమాట. అందువల్ల ఎప్పుడైనా సరే గొంతులో నుంచి ఏదైనా సరే ఏదైనా ఒక గింజ అయినా సరే గొంతులోనే ఉండిపోయింది అంటే మళ్ళీ బయటకు తీసి మళ్ళీ నమలాల్సింది. గొంతులో ఉండిపోయింది కదా, మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ బయటకు తీసుకొని మళ్ళీ నమల. అట్లాగా పృథక్ శాస్త్రారంభ, పృథక్ జిజ్ఞాస, మిగులు జిజ్ఞాస కాదు, మిగులు జిజ్ఞాస కాదు, మిగులు కర్మకాండ ఉంటుంది అట్లా. కాబట్టి ధర్మ జిజ్ఞాస మీరు ప్రారంభం చేసినప్పటికీ కూడా జైమిని సూత్రకారుల ప్రకారంగా మరలా ధర్మ జిజ్ఞాస ఆరంభం చేయవలసిన పని లేకపోయినప్పటికీ కూడా మరి ఆరంభం చేసినట్లయితే ఇలాగా అవుతుంది. అది అత పరిశిష్ట ధర్మ జిజ్ఞాస అది అవుతుంది. పరిశిష్ట ధర్మ జిజ్ఞాస చేస్తూ ఉన్నాము. పరిశిష్టం అంటే మిగులు ధర్మ జిజ్ఞాస. అత కర్తవర్ధ పురుషార్థయో జిజ్ఞాస. జైమిని కర్ణే అన్నాడు 4:1:1లో ఆయన. అత కర్తవర్ధ క్రతువు కర్మ యజ్ఞాల గురించి, అలాగా పురుషార్థం పురుషుడికి వచ్చేటువంటి ఫలం గురించి జిజ్ఞాస చేయబడుతున్నది. అట్లాగనమాట. క్రతువర్ధం అంటే ఆ యొక్క యజ్ఞం యొక్క అర్థాన్ని, ఆ విధంగా మనిషి సంపాదించే కర్మఫలం యొక్క అర్థాన్ని ఇక్కడ జిజ్ఞాస చేస్తున్నాము. ఇది పురుషార్థం అంటే అది మనుషుడు సంపాదించే కర్మఫలం లక్షణం అన్నమాట. దాన్ని జిజ్ఞాస చేస్తున్నాం, చూసారా. కాబట్టి యజ్ఞ యాగాదుల యొక్క అర్థాన్ని ఆ విధంగానే మనిషి సంపాదించేటువంటి కర్మఫల లక్షణాన్ని జిజ్ఞాస చేయబడుతుంది. ఇది వద్దు చెప్పారు. ఇంకా అంతేగాని ఇక బ్రహ్మ విద్యా విషయంలో మిగులు అనేది ఉండదు. పరిపూర్ణమైన ధర్మం చేస్తే చేసినట్టు, లేదంటే పూర్తిగా లేదు, పూర్తిగా పని చేయదు అన్నమాట, పూర్తిగా లేదు. అందుకని చేశారా అయిపోద్ది, మీకు కాలేదు అంటే మళ్ళీ మొదలేదు. ఇంకా దాంట్లో మొదలు పెట్టాను ఆగిపోయింది లేదు, అర్థం కాలే, మళ్ళీ మొదలు. ఎందుకంటే కొన్ని పాయింట్స్ చేశాను, కొన్ని పాయింట్స్ చేయవలసి ఉంది అనేది ఉండదు. పాయింట్స్ ఏముంది. అందువల్ల నీవు బ్రహ్మమే అయి ఉన్నావు, నేను బ్రహ్మమే అయి ఉన్నాను అనే విషయంలో ఇంతవరకు వచ్చాను, ఇంతవరకు రాలేదు, ఇంతవరకు రావాల్సి ఉంది, నెక్స్ట్ టైము అనేది ఉండదు. అర్థమైపోతే అర్థం అవ్వాలి, లేదంటే లేదు. అందుకని ఒక గురువు గారి దగ్గరకు వచ్చి ఎవరైనా కూర్చొని వినే సమకాలంలో కూడా చాలా రోజుల నుంచి స్పష్టం కాకపోతే మరలా ఇంకొక మనిషి ఎవరైనా వస్తే వాడితో పాటు వీడు మళ్ళీ మొదలు. వ్యక్తి పాతవాడు, విషయం మాత్రం కొత్తదే. ఇంకా పాతవాడే, విషయం కొత్తగానే మొదలు పెట్టాలి, కొత్తగానే ఆ అంతఃకరణం తీసుకుంటుంది, పాతగా మాత్రం కాదు. ఎందుకయ్యా అంటే ఇది నాకు అప్పుడు అర్థం కాలేదే అంటే అర్థం ఏంటి, ఇప్పుడు మళ్ళీ కొత్త. అప్పుడు అర్థం కాలేదేంటి,
చూసారా, ఈ ప్రకారంగా ఉంటుంది బ్రహ్మ విద్య. అంతేగాని ఇది పూర్వము నేను ఇంతవరకు చేశాను, ఇంతవరకు చేయాల్సి ఉంది అంటే అంతఃకరణం ఆ విధంగా, అసలు అంతఃకరణ టచ్ కాదు కదా ఇది. ఆ అంతఃకరణం ఆ విధంగా ఎందుకు చేసుకుంటుంది? దానికి విషయం కాదు కదా, అంతఃకరణ విషయం కాదు కదా బ్రహ్మ విద్య విషయం, ఆత్మ విద్య. అందుకని అర్థం కాలేదు కాబట్టి అది అలాగే ఉంది. అర్థమైందంటే అంతఃకరణం లేదు, అర్థం కాలేదంటే అంతఃకరణం ఉంది, మళ్ళీ కొత్త. అట్లా అర్థమైందా? అది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇతివత్ బ్రహ్మాత్మైక్య అవగతిస్తూ అప్రతిజ్ఞాత ఇది తదర్థ యుక్త శాస్త్రారంభ. కాబట్టి బ్రహ్మాత్మ ఏకత్వ జ్ఞానము అనుభవము ప్రతిజ్ఞ చేయలేదు కదా, అప్రతిజ్ఞాత. చూసారా, ఆత్మ ఏకత్వ జ్ఞానాన్ని, చూసారా, ఆత్మ ఏకత్వ అనుభవాన్ని అప్రతిజ్ఞాత కాబట్టి ఇది తదర్థ యుక్త శాస్త్రారంభ. కాబట్టి అక్కడ మీకు అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పేసిన. బ్రహ్మ జిజ్ఞాస చేయవాడు బ్రహ్మ విద్యా జ్ఞానము పొందడు కదా. బ్రహ్మ జిజ్ఞాస చేసేదానికి వచ్చాడు, ఇప్పుడు బ్రహ్మ జిజ్ఞాస చేయవలసి ఉన్నది అని. అక్కడ అప్రతిజ్ఞాత ఉంది. అక్కడ బ్రహ్మ విద్యా ఏకత్వ జ్ఞానం అనేది, ఏకత్వానుభవం అనేది ప్రతిజ్ఞ చేయలే. అక్కడ నీవు బ్రహ్మమే ఉన్నావు అనేది అక్కడ ప్రతిపాదనకు రాలే. బ్రహ్మ జిజ్ఞాస చేస్తున్నాడు, తెలుసుకునే దానికి ఇష్ట కలిగి ఉన్నాడు, తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. చూసారా, అందువల్ల తెలుసుకునేదానికి ఉన్నాడు కాబట్టి వానికి ఇక్కడ ప్రతిజ్ఞ చేసినట్టు కాదు. ఆత్మ ఏకత్వ జ్ఞానం నీవు బ్రహ్మమే అయి ఉన్నావు అనేది చేయలేక తదర్థ యుక్త. ఆ అర్థం ఇక్కడ సరిపోతుంది కదా, కరెక్టే కదా, దానికని శాస్త్రం ఆరంభం చేయాలి. అతతో బ్రహ్మ జిజ్ఞాస అని. అందువల్ల ఎప్పుడు వరకు అయితే నేను బ్రహ్మమై ఉన్నాను అనేది అవగతం కాదో అప్పుడు వరకు మీరు బ్రహ్మ జిజ్ఞాస చేయవలసి ఉంటుంది. యావత్ పర్యంతం అహమస్మి బ్రహ్మ తావత్ పర్యంతం జిజ్ఞాస కర్తవ్యం. ఎప్పటి వరకు అయితే నేను బ్రహ్మమే ఉన్నానని అవగతం కాదో అప్పటి వరకు మీరు జిజ్ఞాస చేయవలసి ఉంటుంది. అందువల్ల ఇంతకాలము ఇన్ని పుస్తకాలు అని కాదు, ఎప్పటి వరకు అయితే మీకు ఆ ప్రకారంగా అది లేదో, ఆ యొక్క ఏకత్వ జ్ఞానం లేదో అప్పటి వరకు మీరు జిజ్ఞాస చేయవలసి ఉంటుంది అన్నమాట. అది కొత్తదే, అది మళ్ళీ ఆరంభమేది. అది బాగా గుర్తుపెట్టుకోవాల్సి. బ్రహ్మాత్మ ఏకత్వ అవగతిస్తూ అప్రతిజ్ఞాత ఇది తదర్థ యుక్త శాస్త్రారంభ తాతో బ్రహ్మ జిజ్ఞాస ఇది. అది తెలుసుకోవాల్సినటువంటి. కాబట్టి తదర్థ యుక్త శాస్త్రారంభ తాతో బ్రహ్మ జిజ్ఞాస ఇది అయినా సరే. ఇప్పుడు చెప్పు. తస్మాదాహ చెప్తాను. తస్మాద్ అహం బ్రహ్మాస్మి ఇతి యతదవసానః ఏవ సర్వే విదయః సర్వాణి చ ఇతరాణి ప్రమాణాని. ఇది కదా. కాబట్టి బ్రహ్మజ్ఞానం అనంతరం తదుపరి సర్వ వ్యవహారములు కూడా ఉండవు, అన్నీ నివృత్తమైపోతాయి. కాబట్టి బ్రహ్మం అనేది దేనికి విధిశేషమైనదిగానే కాదు, కర్మ ఫల జన్యమైనది కానే కాదు బ్రహ్మం. తస్మాత్ అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమే అయి ఉన్నాను, అహమస్మి బ్రహ్మ అనేటువంటి ఆత్మ ఏకత్వ నిశ్చయ జ్ఞానం ఉందే. ఆత్మ
ఏకత్వ నిశ్చయ జ్ఞానం నిశ్చయానుభవం ఏదైతే ఉందో ఇది ఏతత్ అవసాన అంతవరకే ఆత్మ ఏకత్వ నిశ్చయ జ్ఞానమన్ కలిగే అంతవరకే ఆ నిశ్చయంలోనే ఇవన్నీ కూడా అవసానమైపోతాయి. అన్నీ ఈ జ్ఞానం కలిగేంత వరకు ఉంటాయి పెండింగ్లో. ఈ జ్ఞానం కలిగిన తర్వాత ఈ జ్ఞానంలోనే ఇంక్లూడింగ్ అయిపోతాయి. వేరుగా ఉండవు. అన్నీ ఈ జ్ఞానంతో పరిసమాప్తి. ఈ జ్ఞానంతో పరిసమాప్తి, పరినివృత్తి, పరితః నివృత్తి. ఈ పరిపూర్ణమైన జ్ఞానం వరకే అది. ఈ పరిపూర్ణమైన జ్ఞానం తర్వాత పరినివృత్తి అయిపోతాయి. ఏం మిగులు ఉండదు. అందుకనే చెప్పింది. మీకు అర్థం కాలేదు అంటే మళ్ళీ ప్రారంభమే. అర్థమైందంటే రెండవది ఏమీ ఉండదు, ఏముండదు. ఇది ఏతత్ అవసాన. అందుకనే ఈ రకమైనటువంటి నిశ్చయానుభవము ఉండాలి. ఈ రకమైనటువంటి నిశ్చయం ఉండాలి. సమ్యజ్ఞానం ఉండాలి. సంశయాదులు ఉండకూడదు. సందేహాలు ఉండరాదు. విపరీత జ్ఞానం ఉండరాదు. అగ్రహణం ఉండరాదు. ఇలాగా స్పష్టమైనటువంటి సమ్యక్ జ్ఞానము, సంశయ విపర్య దోష రహితము ఉంటేనే ఇది. లేదు అంటే ప్రారంభం. కాబట్టి తస్మాత్ అహం బ్రహ్మాస్మి ఇది ఏతద్ అవసానాః ఏవ సర్వే విధయః సర్వాణి చ ఇతరాణి ప్రమాణాని ఈవెన్ శాస్త్రాన్ని. కాబట్టి ఇంతవరకేనయ్యా సమస్త విధులు, సమస్త కర్మ కాండ విధులు, విధి నిషేధ విధులు, విధి విధానాలన్నీ ఇంతవరకే. ఆత్మ ఏకత్వ జ్ఞానము వరకే, బ్రహ్మాత్మ ఏకత్వ అనుభవం వరకే, అహం బ్రహ్మాస్మి అనే నిశ్చయ జ్ఞానం వరకే, నిశ్చయానుభవం వరకే. విధి విధానాల యొక్క చూసారా ఆ యొక్క ప్రపంచం. సర్వాణి చ ఇతరాణి ప్రమాణ. ఏ కాదు కదా, అన్ని రకాలైన ఇతరములైన ప్రమాణాలు కూడా. ఇతర ప్రమాణాలు అనగానే అది ఉపమానం కావచ్చు, అది అనుమానం కావచ్చు, అర్థాపత్తి కావచ్చు, అనుపలబ్ధి కావచ్చు, ఇంకా ఏవేవి కావచ్చు. అవన్నీ ఈ జ్ఞానం కలిగేంత వరకు చాటుమాటుగా సైడుగా ఉంటాయి. ఈ జ్ఞానం అనంతరం చాటుమాటుగా సైడుగా ఎక్కడ వెయిటింగ్లో ఎక్కడ నిలబడి ఉండవు. ఎక్కడో ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, దృష్టంగా అదృష్టంగా ఏవి కూడా నీళ్ళు బ్యాలెన్స్ నివృత్తం అయిపోయి. ఈ జ్ఞానము కలిగేంత ఊరికే. ఆ కలిగిన తర్వాత ఏమి ఉండనే ఉండదు. వైకుంఠంలో ఒక పని ఉంది, కైలాసంలో ఇంకొక పని ఉంది, బ్రహ్మలోకంలో, స్వర్గలోకంలో, పితృలోకంలో, పాతాళలోకంలో, పిశాచలోకంలో, ప్రేతలోకంలో, భూలోకంలో, సౌరలోకంలో, మహర్లోకంలో, అండంలో, పిండంలో, బ్రహ్మాండంలో, ఆ మూల ఈ మూల, ఆ క్వశ్చన ఈ క్వశ్చన, ఏమి బ్యాలెన్స్ ఉండనే ఫినిష్. ఎక్కడా మీరు చూపించలేరు ఎంత ఉంది నాకు అని, ఇంకా వస్తుంది కొద్దిగా. వెంట్రుకలో 100వ వంతు ఎక్కడో దాగి ఉన్నది కొంత ఉండనే ఏం లేదు, ఖాళీ. నాకు ప్రారంధ అవశేషం కొద్దిగా మిగిలిపోయింది.
ఏం లేదు, ఏం మిగలదు, ఎక్కడా మిగలదు, ఎవరూ లేరు, ఏమీ లేరు. సర్వం ఖల్విదం బ్రహ్మనేహ నాస్తి. చూసారా? ఇక రెండవది లేనే ఇతర నాణ్యత పశ్యతి నాణ్యశ్రుడవతి నాణ్యత విజానాతి సంపూర్ణం. కాబట్టి ఈ ప్రకారంగా బ్రహ్మాత్మ ఏకత్వ జ్ఞానము వరకు, ఈ యొక్క ఆత్మ ఏకత్వ నిశ్చయం వరకు ఈ సమస్త ప్రకారములుగా ఉండేటువంటిది విధి విధానాలన్నీ ఉంటాయి, తోస్తాయి, మిగిలింటాయి, సైడ్గా ఉంటాయి, చాటుమాటును ఉంటాయి. ఈ జ్ఞానం కలిగిన తర్వాత అక్కడికక్కడే భస్మీభూతలమే. ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడే భస్మ, ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడే అదృశ్యం, వినాశం, ఉపయాంతి, ఏం మిగలవు. అర్థమైందా? అది బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్కడెక్కడో బాంబులు దాచిపెట్టున్నారనుకోండి, అక్కడక్కడే నిర్వీర్యమైపోతుంది, అక్కడక్కడే ఫినిష్. అన్నీ ఎత్తి చూడవలసిన పని లేదు, కనెక్షన్ తీసేయాల్సిన పని లేదు, ఫినిష్ ఫినిష్ అక్కడికెక్కడ. అట్లాంటి ఇంకా ఎక్కడో చాలా బహుదూరం ఎందు ఒకానొక దేవత నాతో సంబంధం పెట్టుకోనుంది. ఈ జ్ఞానం కలిగిన వెంటనే ఆ దేవతను వెళ్ళి మీరు చూస్తే చచ్చిపోయి ఉంటాడు, మర్డర్ అయిపోతాడు జ్ఞానంతో. ఎక్కడ చూసినా సరే అందరూ ఇదేమిటయ్యా విశ్వరూపమైన మర్డర్ ఎట్లాగ ఎవరు చేసేసినారు. ఒక్కడ ఆ జ్ఞానం కలిగించుకున్నాడండి, ఆయనకు ఉండేటువంటి అంత కనెక్షన్ అంతా ఎక్కడికక్కడే తెగి పడిపోయింది, ఎక్కడా లేదండి. అందరూ పోయారు దెబ్బకి, ఏకమార్దోటు కూడా. కాబట్టి ఈ ప్రకారంగా ఒక దెబ్బకి అన్నీ పడిపోయాయి. ఆత్మ ఏకత్వ విద్య వల్ల, బ్రహ్మాత్మ ఏకత్వ జ్ఞానం వల్ల సమస్తం కుప్పగోలు. ఏమి ఉండవు, ఎక్కడా ఏమి ఉండవు, ఏది లేదు, అట్లాగైపోతుంది. అందుకని సర్వే విదయ సర్వాణి చ ఇతరాని ప్రమాణాన్ని, అప్పుడు ఊరికే ఉంటాయి, ఆ తదుపరి ఉండవు. ఈ అనుభవం కలిగేంత వరకే ఉంటాయి. ఈ అనుభవం కలిగిన తర్వాత, ఈ అనుభవంలో కూర్చున్న తర్వాత, ఈ అనుభవం నిశ్చయమైన తర్వాత ఏమి కళ చెదిరేంత వరకే కళ ప్రపంచం ఉంటుంది. మెలుగు వచ్చేంత వరకు కళలో కళ అంతా ఉంటుంది. మెలుగు రాగానే అది మాత్రం పోతుంది. గ్రామూల ఈ మూల ఎక్కడ ఏది మిగలదు. నహి అహేయ అనుపాదేయ ఆత్మ చిత్ర నహి అనుపాదేయ అహేయ అనుపాదేయ అద్వైతాత్మావగతౌ నిర్విషయాణి అప్రమాతృకాని చ ప్రమాణాని భౌతిమర్హంతి. కాబట్టి అయ్యా నహి అనేది పెట్టుకోండి బ్రాకెట్లో ముందు. అహేయ అనుపాదేయ అద్వైత ఆత్మావగతౌ నిర్విషయాని ప్రమాతృకాని చ ప్రమాణాన్ని భవితం నహి అర్హంతి. ఉండనే ఉండవు. అహేయ అనుపాదేయ చూసారా, వదిలేది కాదు, పట్టుకునేది కాదు, గ్రహణ రహితమైనది, పట్టుకునేది వదిలేది లేని అద్వైత ఆత్మ జ్ఞానము, ఆత్మ నిశ్చయము కలిగిన తర్వాత నిర్విషయాన్ని భవంతి, నిర్విషయమైపోతుంది.
అప్రమాతృకానిచ ప్రమాణాలన్నీ నిర్విషయమైపోతాయి. నిర్విషయం, అదృశ్యం, వినాశం, నాస్తి అయిపోతాయి. అప్రమాతృకానిచ ప్రమాతగా మిగలవు. ప్రమేయం ఉండదు, ప్రమాణం ఉండదు, ప్రమాత కూడా ఉండడు. మొత్తం అప్రమాతృకానిచ త్రిపుటే పోయింది. త్రిపుటి ఉండదు. ఇక ప్రమేయం లేదు, ప్రమాణం లేదు, ప్రమాత లేదు. అట్లాగా అయిపోయింది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ ప్రకారంగా అలాగా అయిపోయింది. బాగా గుర్తుపెట్టుకోవాల్సి. ఇప్పుడు ఒక సింపుల్ దృష్టాంతం చెప్తాను. మీ దగ్గర ఒక చిన్న పచ్చడి దంచుకునేటువంటి, పచ్చడి నూరుకునేటువంటి ఒక కల్వం ఉండేది. చిన్న టైపు రుబ్బులు. ఆ బండ కూడా ఉంది, పచ్చడి కొట్టుకునే బండ కూడా ఉంది, పెద్ద కర్ర ముక్క. మీరు అప్పుడు ఇంకా మిక్సీలు, గ్రైండర్లు రాల. అప్పుడు మీరు వంటగదిలో పెట్టుకొని దానికి బొట్టు అన్ని పెట్టి దాన్ని శుభ్రంగా పెట్టుకొని పచ్చడి దంచుకునేవారు. ఎవరైనా పచ్చడి బండి అడిగినా మాకు పని ఉంది, పచ్చడి చేసుకోవాలి, అట్లా ఇట్లా, లేదు మేము అట్లా ఇవ్వము అని చెప్పేసి. అదే మరుసటి సంవత్సరమే గ్రైండర్లు అన్నీ వచ్చేసినాయి, మిక్సీలు వచ్చేసాయి. అప్పుడు అది కొనుక్కున్నారు, మిక్సీ గ్రైండర్ కొనుక్కున్న తర్వాత ఈ పచ్చడి బండి బయటపడేసి ఇంకెవరన్నా వచ్చి అడిగారు అనుకో, ఆ మాట అన్నారు, మీరు అక్కడ ఉన్నది పట్టుకోపోండి అని చెప్పేసి. జాగ్రత్తగా అయ్యండి అని చెప్పరు, మాకు పని ఉంది అని చెప్పరు, మాకు పని ఉంది అని చెప్పరు, జాగ్రత్తగా అయ్యండి అని చెప్పరు, కడగండి అని చెప్పరు, బొట్టు పెట్టరు. ఇంకా అయిపోయింది ఆ సీన్. ఇంకా ఏమిటి, ఎందుకని మిక్సీ వచ్చేసింది కదా. ఇంకా బయట పెట్టేస్తారు కాబట్టి ఎవరైనా వాళ్ళకి అవసరార్థం పట్టుకెళ్ళచ్చు, అక్కడ వచ్చి పెట్టేయచ్చు. ఇంకా అది అడిగారో లేదో ఏం పట్టించుకోరు. అట్లాగా ప్రమాత, ప్రమాణం, ప్రమేయం ఏం పట్టించుకోరు. నేను ప్రమాతనవుతా, ప్రమాణాలని, ప్రమేయాలని త్రిపుటి వ్యాపారం చేయదు. త్రిపుటి అభిమానాలు ఉండవు. ప్రతిదానికి నేనే ప్రమాత, చూసేవాడిని, చేసేవాడిని నేనే అని ఉండదు. అట్లా పెట్టుకోరు, ఏమనుకోరు. అట్లాగా నా ప్రమాణాలే అసలైనవి, ప్రమేయాలు, సంబంధాలు ఏముండవు. ఊరికే వదిలేసినారు వాటిని. ఇదివరకు ఊరికే వదిలేవారు కాదు, చాలా విలువ కట్టేవారు, చాలా అభిమానం పెట్టేవారు, చాలా పెట్టేవారు. ఇప్పుడు ఊరికే వదిలేశారు ప్రమాతని. తక్కువ రేటుకి, రేటే లేదు ఎవరికి, ప్రమాతకి రేట్ లేదు, తోసేశారు. అలా ప్రమాణాలు, వాటికి రేటు కట్టడం ఇంత అంత అని అంటాం. అలాగ ప్రమేయాలు అంతే, ఆ విధంగా అయిపోయింది. కాబట్టి మన యొక్క ప్రమాత, ప్రమాణం, ప్రమేయం అనే త్రిపుటి ఇలాగా ఆత్మజ్ఞానం కలిగించుకున్న తర్వాత వీటి యందు ఆ రకమైనటువంటి సత్యత్వ బుద్ధి, ఆత్మత్వ బుద్ధి లేదు. ఆత్మజ్ఞానం కలిగించుకున్న తర్వాత అట్టి ఆత్మజ్ఞానం ఎట్లాంటిది అంటే ప్రమాత, ప్రమాణ, ప్రమేయ విషయాల్ని పట్టుకోవడం, వదిలిపెట్టడం, ఇంతవరకు అంతవరకు, లోపల బయట, నువ్వు ఇప్పుడు కాదు అన్నట్టుగా కాకుండా ఉండేటువంటి అద్వైత ఆత్మజ్ఞానం సదా సర్వకాల సర్వావసరం ఏకరూపమై, స్వస్వరూపమై, అవసరాత్ర రహితమై, కాలదేశ రహితమై ఉండేటువంటిది
ఇది పట్టుకునేది కాదు, వదిలేది కాదు, అయ్యున్న విషయమే. సమస్త కాలములు ఎందు అయ్యున్న వస్తువే, సమస్త వ్యవహారములు ఎందు అయ్యున్న వస్తువే. అది దాన్ని తెలిసేసుకున్న రహమర్షమే. అందువల్ల అది పట్టుకునేది కాదు, వదిలేది కాదు. అహేయ అనుపాదేయ విషయం. అలాగే కర్త, ఇంద్రియాలు, బుద్ధ్యాదులు పట్టుకునేవి వదిలిపెట్టేదిగా ఉండదు. బుద్ధిని మీరు పట్టుకున్నారనుకోండి, ఆ బుద్ధిని ఇది ఎలా వదిలించుకోవాలని కూడా చూస్తుంటారు. ట్రబుల్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? దాన్ని వదిలించుకోవాలి. మామూలు అప్పుడు చీర కాలిన వెంటనే ఏం చేసుకుంటారమ్మా? చీరని, నా చీర అని గట్టిగా చుట్టుకోవాలి కదా, కాలుతుంటే ఏం చేస్తారు? తీసారు పడేస్తారు. అట్లాగే బుద్ధి కూడా ఒక తాపంగా ఉన్నప్పుడు ఏం చేస్తారా? పక్కన పెట్టేస్తారు, తోసేస్తారు. అట్లాగే ఆత్మ అలాంటిది కాదుగా, పట్టుకునేది కాదు, చూసేది కాదుగా, తానే కదా, అద్వైతమే కదా, ఏకత్వమే కదా, స్వస్వరూపమే కదా. వదిలేది కాదు, పట్టుకునేది కాదు. ఈ ప్రమాత వదిలేది పట్టుకునేదిగా ఉంది. ఒక్కొక్కప్పుడు ప్రమాత మీకు అనుకూలంగా ఉంటే మీరు పట్టుకున్నట్టుగా ఉంటారు. అది మీకు ప్రతికూలంగా ఉంటే, ఇబ్బందికరంగా ఉంటే దాన్ని ఎలా వదిలించుకోవాలని చూస్తుంటారు. కర్తృత్వం అది, అహంకారం అది. అలాగా వదిలేది పట్టుకునేది కానిటువంటి స్వస్వరూపమైనటువంటి ఆత్మ ఏకత్వ జ్ఞానం కలిగించుకున్న తర్వాత ఇవన్నీ కూడా త్రిపుటి వ్యాపారం అంతా, త్రిపుటి సంబంధం అంతా, త్రిపుటి అభిమానం అంతా నిర్వీర్యమైపోతుంది, నిర్విషయమైపోతుంది. అప్రమాతృకాణిచ ప్రమాణాన్ని భవితమర్హంతి. కాబట్టి ప్రమాతకి విషయం కానే కాదు. ప్రమాత అక్కడ నిలబడి ఉండడే ఉండడు. ఇదివరకు ప్రమాణములన్నిటినీ కూడా తన అదుపులో పెట్టుకొని ప్రమాత నడిపించేవాడు. ఇప్పుడు ప్రమాతే మాయమైపోయిన తర్వాత ప్రమాణాలన్నీ కొరగానివై అందుకని బయటపడేస్తారు ఆ పచ్చడి పంటలు. ఏం పట్టించుకోరు దాని విషయం. ఒకప్పుడు ఎలాగా చూసుకున్నారు, ఇప్పుడు ఎలాగా అనుకుంటున్నారు, తేడా రాలేదా? కాబట్టి ఆ ప్రకారంగా అప్రమాతృకాణిచ ప్రమాణాన్ని భవితమర్హంతి ఇది. కాబట్టి నేను బ్రహ్మమే అయి ఉన్నాను అనేటువంటి నిశ్చయ జ్ఞానము, ఆత్మ ఏకత్వ జ్ఞానము, అభేద జ్ఞానము కలిగేంత వరకు అన్నిగానే ఉంటాయి. ఇప్పుడు అన్నిగా ఉండవు, అంతమైపోయింది. ఇప్పుడు స్వరూప జ్ఞానం కలిగించుకున్న తర్వాత, బ్రహ్మ జ్ఞానం కలిగించుకున్న తర్వాత అన్నీ అంతమైపోయింది. అప్పుడు అన్నిగా ఉంటాయి. ఇప్పుడు అన్నీ చూసారేగా ఉంటుంది, అంతమైపోయింది. చూసారా? అది బాగా తేడా. అప్పుడు జ్ఞానం లేనప్పుడు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు జ్ఞానం కలిగించుకున్న తర్వాత ఎన్ని ఉన్నాయి? ఏమి లేదు. అట్లాగా ఆ నిశ్చయం ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో చేయవలసింది, ఇంకా ఏదో జరగవలసింది, అది ఉంది, ఇది ఉంది, అంతా ఉన్నది అనేది ఉండేది. జ్ఞానం తర్వాత, నిశ్చయం తర్వాత అది అట్లాంటిది ఏమీ లేదు. ఛాయిస్ ఉందా లేదా? చేయొచ్చు, చేయకపోవచ్చు, అదేం పెద్ద విషయం కాదు అని. చేయొచ్చు, చేయకూడదు అనేది లేదు, అదే పెద్ద విషయం అండి. అది లేకపోతే లేనిపోలు వస్తాయండి, అదండి ఇదండి ఏమి లేదు. వెళ్తా అట్లాగనమాట జ్ఞానం అన్నమాట. లేకపోతే మనకి పీకల మీద కూర్చొని ఉండేది, గుండెల మీద కూర్చొని ఉండేది, నెత్తి మీద కూర్చొని ఉండేది, ఏదో అద్భుతమైనటువంటి విషయంగా ఉండేది, ఏం లేదు. కాబట్టి ఇది చెప్పిన తర్వాత లాస్ట్లో 3 శ్లోకాల ద్వారా ఎప్పుడో పూర్వీకులు ఇదంతా వాడేవాళ్ళు, అది చూపించారు శంకర. అపిచాహు బ్రహ్మవేత్తలు ఈ విధంగా విన్నవించుకొని ఉన్నారు ఇదివరకే అని చెప్తున్నారు. గౌణమిథ్యాత్మనో అసత్వే పుత్రదేహాది బాధనాత్ సద్బ్రహ్మా
బ్రహ్మాత్మమిత్యేవం బోధే కార్యం కథం భవేత్ అన్వేష్టవ్య ఆత్మవిజ్ఞానాత్ ప్రాగ్ ప్రమాతృత్వం ఆత్మనః అన్విష్టస్యాత్ ప్రమాతైవ పాప్మదోషాదివర్జితః దేహాత్మ ప్రత్యయో యద్వత్ ప్రమాణత్వేన కల్పితః లౌకికం తద్వదేవేదం ప్రమాణం తు ఆత్మనిశ్చయాత్ ఇది అని ఈ ప్రకారంగా సమన్వయాధికరణ భాష్యాన్ని పరిసమాప్తం చేశారు శంకర్ల వారు. గౌడమిత్యాత్మనో అసత్వే పుత్రదేహాది బాధనాత్ తద్బ్రహ్మాత్మ అహమిత్యేవం బోధే కార్యం కథం భవేత్. కాబట్టి నేను బ్రహ్మమే అయ్యున్నాను అనేటువంటిది ఎప్పుడైతే ఈ జ్ఞానం కలుగుతుందో అప్పుడు ఏమి ఉండనే ఉండవు, ఏది ఉండదు అని చెప్పారు కదా. అది ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు. గౌణమిత్యాత్మనో అసత్వే, గౌణము లేదు, మిథ్యాత్మ లేదు. గౌణము యథార్థం కాదు, మిథ్యాత్మ యథార్థం కాదు. దేర్ఫోర్ అసత్వే. మిథ్యాత్మనో అసత్వే కలిగిన వెంటనే పుత్రదేహాది బాధనాత్, పుత్రదేహాదులను బాధించుకున్న వెంటనే పుత్రుడు దేహము ఆదిపదం చేత ఎవ్రీథింగ్ సంబంధ బాంధవ్యాదులు అన్నీ కూడా బాధించుకున్న తర్వాత, బాధించుకోవడం అంటే అన్వయ వ్యతిరేకాలు చేసుకొని నెగేట్ చేసుకున్న తర్వాత ఏది ఉంటే ఏది ఉంది, ఏది లేకపోతే ఏది లేదు అని విచారం చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మనం కల్పించుకున్నాము. మన యందు అజ్ఞానం ఉంది, దేర్ఫోర్ ఇవన్నీ ఉన్నాయి, మిథ్యాజ్ఞానం వల్ల ఇవన్నీ తోస్తున్నాయి అని బాగా విచారం చేసుకున్న తర్వాత, సరస్వతి వివేకం చేసుకున్న తర్వాత అది నెగేటివ్, బాధింపబడిపోయింది. చూసారా, అబాధ్యం ఆత్మ, బాధింపబడేది అనాత్మ విషయాలు. అలా పుత్రదేహాదంతా బాధింపబడిన తర్వాత గౌణమిథ్యాత్మనో అసత్వే, గౌణాత్మ మిథ్యాత్మ అనేటువంటిది అసత్యమైపోయింది. గౌణము గౌణం కాదు, అది మిథ్యాత్మ, అది సత్యంగానే కాదు, నెగేటివ్. సద్బ్రహ్మ ఎప్పుడు సారి ఇట్లాగా కలిగేదంటే సద్బ్రహ్మ ఆత్మ అహమిత్యేవం, నేను సద్బ్రహ్మనే అయి ఉన్నాను అనేటువంటి జ్ఞానం కలిగిన వెంటనే, బోధ కలిగిన వెంటనే, నేను సద్బ్రహ్మాత్మ స్వరూపాన్నే అనేటువంటి జ్ఞానం కలిగిన వెంటనే కార్యం కథం భవేత్. ఇట్లాంటి జ్ఞానంలో ఏ కార్యము ఏ కర్మ ఏది ఉంటుందయ్యా? రెండవది లేదు సార్. కాబట్టి ఏమీ ఉండదయ్యా ఈ జ్ఞానం కలిగిన వెంటనే, ఈ నిశ్చయం కలిగిన వెంటనే, ఈ అనుభవం కలిగిన వెంటనే రెండవది ఏది చేయవలసింది పొందవలసింది ఏది ఉండనే ఉండదు, ఏది ఉండదు. ఇక ఈ జ్ఞానం ఒక్కటే సత్యం. మిగిలిన మనం చేసే వ్యవహారాలన్నీ ఇదివరకు ఎంత సత్యమో అంత మిథ్య, అంత అయిపోయింది. చూసారా? కాబట్టి ఈ జ్ఞానం కలిగేంత వరకే ఇవన్నీ చాలామంది అలా ఇలా ఉంటాయి. చివరికి జ్ఞాన అనంతరం జ్ఞానం కలిగిన తర్వాత ఇవేమి పని చేయనే లేదనిపించుకుంటాయి, నాస్తి అనిపించుకుంటాయి, అసత్యం అనిపించుకుంటుంది. చూసారా? కల్పితం అనిపించుకుంటుంది, మిథ్యాజ్ఞానం అనిపించుకుంటుంది, గౌణం అనిపించుకుంటుంది, ఇదేమి అసత్వమే అట్లా. చూసారా? అప్పుడు ఆత్మ ఏకత్వ పదాలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అనాత్మ పదాలు చెప్పాలి జగత్తుని. ఇది అనాత్మ అయ్యున్నది, ఇది అసత్ అయ్యున్నది, ఇది నామరూపాలు అయ్యున్నది, ఇది వినాశమైపోయేది, షడ్భావ వికారాలు, ఇది
మార్పులు చేర్పులు. ఇది ఈ కాలం ఉన్నంత వరకు అది ఉంటుంది, ఆ కాలం ఉన్నంత వరకు ఇది ఉంటుంది, ఈ వస్తువు ఉన్నంత వరకు ఇది ఉంటుంది, ఆ వస్తువు ఉన్నంత వరకు ఇది ఉంటుంది, నేను లేకపోతే అసలు ఉండదు అని ఈ రకమైన అసత్పద వాచాలమే చెప్పాలి, అనిత్య పద వాచాలమే చెప్పాలి, మిథ్యాత్వమే చెప్పాలి. అలాగా మిథ్యాత్వ సహస్రనామాలు చెప్పాలి. దేనికి? జగత్ జగత్ వ్యవహారం అట్లాగనమాట. అలాగా నోట్స్లో రాసుకోండి. మీరు మిథ్యాత్వ పదాలు ఎన్ని పెడతారో, ఎంత చెప్తారో. అన్వేష్టవ్యాత్మ విజ్ఞానాత్ ప్రాక్ ప్రమాతృత్వం ఆత్మనః. మీకు ఎప్పుడు వరకు అయితే ప్రాక్ ప్రమాతృత్వం ఆత్మనః, అన్వేష్టవ్య ఆత్మ విజ్ఞానాత్, మీరు ఎప్పుడైనా సరే ప్రమాతృత్వమే ఆత్మ అని పెట్టుకొని ప్రాకు ఇలా పెట్టుకొని ఉంటారు, అన్వేష్టవ్యం చేస్తుంటారు. ఆత్మ విజ్ఞానము ఎప్పుడు అన్వేషణ చేస్తారు, అన్వేషిస్తూ ఉంటారంటే మీరు మిమ్మల్ని ప్రమాతగా అనుకున్నప్పుడు. ప్రమాతగా అనుకున్నంత వరకు మీరు ఆత్మ అన్వేషణ చేయవారై అయి ఉంటారు, ఆత్మ అన్వేషణ చేస్తుంటారు. చూసారా? ప్రాక్ ప్రమాతృత్వం ఆత్మన. ప్రమాతగా తెలుసుకున్నారు మీరు ఆత్మని. ఆత్మను ప్రమాతగా తెలుసుకొని ఆత్మాన్వేషణ చేస్తూ ఉంటారు ఆత్మ విజ్ఞానానికి ముందు. ఆత్మ విజ్ఞానాత్ ప్రాక్ ప్రమాతృత్వం ఆత్మనః అది ఉంటుంది కాబట్టి అన్వేష్టవ్యా, అన్వేషణ చేస్తుంటారు. ఆత్మజ్ఞానానికి ముందుగా, ఆత్మజ్ఞానానికి కలిగేదానికి ముందుగా, ఆత్మజ్ఞానం కలగనప్పుడు మీరు మీరు ఆత్మని ప్రమాద అనుకోని ఉంటారు కాబట్టి. ఆత్మని ప్రమాద అంటే తెలుసుకునేవాడు, వెతికేవాడు, ధ్యానించేవాడు, భావించుకునేవాడు అనుకొని దానికి పెట్టుంటారు కాబట్టి అప్పుడు మీరు దానితో మీరు ప్రమాణాలను పుచ్చుకొని ఇంద్రియాలను పట్టుకొని విషయాలు అనుకోని వెతుకుతూ ఉంటారు, అన్వేషణ చేస్తుంటారు. ఆ అన్వేషించేవాడి ఆత్మ అని మీకు తత్వమసి, నీవు బ్రహ్మమే ఉన్నావు. అన్వేషించేవాడు, తెలుసుకునేవాడు, జిజ్ఞాస చేయవాడు బ్రహ్మమే అని తెలియగానే ఫుల్ స్టాప్. ఇంకా అన్వేషించనే అన్వేషించు. టార్చి చేతిలో పెట్టుకో ఉంటాడు, ఇలా ఇలా చూస్తుంటాడు. చూసేవాడే ఆత్మ అని తెలియగానే టార్చితో పని లేకుండా పోయింది, టాప్ కనుక వదిలేస్తాడు. సరే, ధ్యానించేవాడు ధ్యానం కింద పడేస్తాడు, వెతికేవాడు వెతికే ఇంద్రియాలు కింద పడేస్తాడు. నేను వెతికేవాడిని అనేటువంటిది మొహం మీద ఉండే స్టిక్కర్ కింద పడిపోతాడు. నేను అయ్యా అందువల్ల ఆత్మ విజ్ఞానానికి ముందుగా ఆత్మని ప్రమాద అనుకున్నప్పుడు అన్వేష్టవ్యం, అన్వేషణ చేస్తుంటాడు, చేసేవాడిగా ఉంటాడు. అన్వేష్టస్య ప్రమాతైవ పాప్మదోషాదివర్జిత. అప్పుడు వరకు మీరు అన్వేషణ చేయాల్సిందే. ఎప్పుడైతే ప్రమాతైవ, ప్రమాతే ఆత్మ, ప్రమాతే పరమాత్మ, తెలుసుకునేవాడే పరమాత్మ, తెలుసుకునేవాడే బ్రహ్మము, తెలుసుకునేవాడే అయ్యి ఉన్నాడు అనగానే పాపదోషాదివర్జిత. పాపదోషాదులన్నీ, పాపదోషాదులంటే ఇప్పుడు ఏమిటి? నేను ప్రమాతని, పాపం. నాకు ఇంద్రియాలు ఉన్నాయి, దోషం. ఇంద్రియాలతో చేయవలసిన పనులు ఉన్నాయి, అదంతా కూడా దోషాలు. ఇతర పాపమా దోషాలు. ఆరోపం, ఆరోపాల వల్ల కలిగే అనర్థాలు. ఆరోపం, ఆరోపాల వల్ల కలిగే అనర్థాలంతా పాపం అంటారు. పాపము అంటే ఎప్పుడైనా సరే అనేక రకాల ఆటుపోట్లు, ఈతి బాధలు, సుఖ దుఃఖాలు, ఇవన్నీ అంతఃకరణానికి వచ్చి వాటిల్లుతూ ఉంటాయి కదా, అవన్నీ పాపమ దోషాలు. పాపాది దోషాలు అనేక రకాలు. పాపం అంటే అజ్ఞానం. ఇప్పుడు
ఆరోపణ చేసుకున్నాము. ఆ ఆరోపణల వల్ల దోషాలు జరుగుతూ ఉంటుంది, కలుగుతూ ఉంటుంది అన్నమాట. అట్లాగా అన్వేషితస్య ప్రమాతైవ, అన్వేషించిన తర్వాత సరే అన్వేషణ చేసేటప్పుడు చివరికి ప్రమాత ఏవా బ్రహ్మ అని తెలియగానే ఆత్మదోషాదివర్జిత, పాపాది దోషాదులన్నీ తొలగిపోతాయి. ఆ తొలగినంత వరకు మనం అన్వేషణ చేస్తుంటాం. ప్రమాతే నేను అనుకుంటుంటాం, ప్రమాతం నేను కాదు అని ఎప్పుడు తెలిసిన వెంటనే పాపాది దోషాదులన్నీ నివృత్తమైపోతాయి. ఇక మీరు అన్వేషించవలసింది ఏమీ లేనే తానే ఉంటాడు. అందువల్ల ఎప్పుడైనా సరే ఈ సాధనలు చేసేవాళ్ళు, ధ్యానాలు చేసేవాళ్ళు, తపస్సులు చేసేవాళ్ళు ఇదివరకులాగా నేను ధ్యానంలో కూర్చోలేకపోతున్నా, నడువు నొప్పుడు అని ధ్యానం మానేసేసి పడుకొని ధ్యానం చేస్తున్నాను. ఇప్పుడు పడుకునేదానికి కూడా ఈపుల పుళ్ళు వేస్తున్నాయి, సరే అది కూడా మానేసేసినారు. ఇట్లా సాధనలు చేసేవాడంతా ఒళ్ళు సహకరించకపోవడం బట్టి మానేస్తున్నారే కానీ అజ్ఞాన నివృత్తి అయి కాదు. అజ్ఞాన నివృత్తి అయి వదిలాలి, అజ్ఞాన నివృత్తి అయి వదిలివేయాలి, అజ్ఞాన నివృత్తి అయి మాయమైపోవాలి, నేను అయ్యే ఉన్నానని తెలియాలి. ఒకవేళ ఒళ్ళు సహకరించలేదనుకోండి, ఇంకొక జన్మకైనా ధ్యానం చేసేదానికి రా ఒళ్ళు అంటారు. మరి అప్పుడు ఇంకొకసారి ఎన్నెముక కాదు కదా, ఎనప కడ్డీ పెట్టి ధ్యానం చేసేదానికి పంపుతాడు. మనం అట్లాగే ఉంటాం, ఎనప కడ్డీ. అప్పుడు చేతులు కూడా ఎనప కడ్డీలు అయిపోతాయి పని చేసేదాన్ని. ఏది ఫ్యాక్టరీలో కానీ యంత్రాల్లో అట్లాగే అయిపోతాం. అంటే మనం చాకరీ చేసుకునేదానికి అనుకూలంగా వస్తాయి శరీరం బండ ముక్కలాగా. అప్పుడు పని చేసుకుంటాం స్నానం చేసుకుంటాం మళ్ళీ మరలు ఊడుతాయి తప్పకుండా. జ్ఞానం మాత్రం జ్ఞానం కలిగిన వెంటనే ఇక శరీరం రావాలా, చేంజ్ చేయాలి, ఏం తినాలి, దాన్ని అరిగించుకోవాలి. ఈ ప్రక్రియ లేదు, ఇక ఈ రొటేషన్ ప్రక్రియ లేదు. చూసారు, రుబ్బింగ్ మిషన్ లేదు, ఇక పిండి మిషన్ లేదు, రైస్ వెల్లు లేదు. చూసారా, అయిపోయాయి. ఇంక శరీరం రానే ఫుల్ స్టాప్. వచ్చిందనుకోండి మళ్ళీ యథాపనే. అందుకనే ఇవన్నీ తొలగి ఎవ్వరు. మూడో శ్లోకం, దేహాత్మ ప్రత్యయో యద్వత్ ప్రమాణత్వేన కల్పితః లౌకికం తద్విదే వేదం ప్రమాణత్వాత్మనిశ్చయాత్ దేహాత్మ ప్రత్యయో యద్వత్ దేహాత్మ ప్రత్యయ ప్రమాణత్వేన కల్పితః. ఏ ప్రకారంగా అయితే దేహాత్మ ప్రత్యయాలు దేహము నాకున్నదనేటువంటి భావన ఉంది, అది ప్రమాణముల వల్ల ఉన్నది. ప్రమాణత్వేన కల్పితః. చూసారా, ప్రమాణత్వేన కల్పితః దేహాత్మ ప్రత్యయ. నేను దేహం ఉన్నవాడిని అనుకున్నప్పుడు ప్రమాణాదులన్నీ కల్పింపబడతాయి దేహంలో. దేహం ఉన్న తర్వాతే శరీరం ఉన్న తర్వాతే ఇంద్రియాది కల్పన జరుగుతుంది. చూసేదానికి కళ్ళు, వినేదానికి చెవులు. చూసారా, ఇలాగా అన్ని రకాల ప్రమాణాలన్నీ ఉదయిస్తాయి. చూసారా, దేహం అనేది లేకపోతే ఎక్కడ ఫిక్స్ చేస్తారు ఇంద్రియాలని. కాబట్టి ముందు దేహాత్మ ప్రత్యయం ఏర్పడిన తర్వాతనే ప్రమాణాదులన్నీ కల్పింపడం జరిగింది. అసలు దేహమే నిజం కాదంటే ప్రమాణాదులు ఎందుకు వస్తాయి? అందువల్ల దేహం మనం తెచ్చుకొని సాధన మొదలు పెట్టామా, సాధన మొదలు పెట్టిన తర్వాత దేహం వచ్చిందా? దేహమే నిజం కాదన్నప్పుడు సాధనలు ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి? అందుకని ఒకరు పోయి
ఒక గురువు గారి దగ్గరికి ఒక అతని దగ్గరికి పోతే ఆయన ఏమన్నాడంటే నువ్వు ధ్యానం చేయి సాధన చేయి అన్నాడట. మరి దేహం నిజం కాదు కదండి అన్నాడట. ఎవరు? అతను శిష్యుడు. వాడు వేదాంతం విన్నాడు. మీరు చేయమంటున్నారు నిజం, అదే నిజం కాదు కదా, దాంతో చేసేది ఏమి నిజం అవుతుంది అన్నాడట. దేంతో చేసేది? దేహంతో చేసేది. దేహమే నిజం కాదన్నప్పుడు, డూప్లికేట్ అన్నప్పుడు, అదే అవిద్యా కల్పితం అన్నప్పుడు, అనిత్యం అన్నప్పుడు దాంతో చేసేది ఏమి నిత్యం అవుతుంది? అవుద్దా? కాదు కదా. ఆ అర్థం వానికి రాలే. వానికి వస్తే అప్పుడు చెయ్యి అని అనేవాడు. అందువల్ల దేహమే నిజం కాదన్నప్పుడు దేహంతో చేసేది ఏమి ఉండదే. పెట్టుడు పళ్ళు ఉంటాయి కదా, ఆ పెట్టుడు పళ్ళకి వాడు ఏం చేశాడంటే జీడి ఇచ్చాడట. జీడి మిఠాయి. అప్పుడు ఏమవుతాయి? ఇప్పుడు నిజమైన పళ్ళుకే కొరకలేదు దీన్ని, పెట్టుడు పళ్ళు ఏం కొనుక్కున్నాయా స్వామి? అనవసరంగా దాన్ని పాటు చేస్తాం. ఇది తినకపోతే తినకపోయాను కానీ ఇది వదిలేస్తున్నా. ఏది? అందుకని బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. అసలు దేహమే నిజం కాదంటే దేహంతో చేసే సాధన, దానివల్ల కలిగేటువంటి ఫలము అవన్నీ నిజమైపోద్దా? ఒక డూప్లికేట్ కంపెనీ పెట్టాడు అనుకోండి, వాడు ఇచ్చే సర్టిఫికేట్లు బాండ్లన్నీ నిజమా? ఆ కంపెనీ వాడు ఇచ్చేటువంటి సర్టిఫికేట్లు బాండ్లు అవి నిజమవుద్దా? ఎక్కడికి పోతే, ఏ బ్యాంకులోకి పోతే ఇస్తారు దాన్ని. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది దేహాత్మ ప్రత్యయ యద్వతు. ఎప్పుడు వరకైతే దేహాత్మ భావన మీరు పెట్టుకుంటారు, అనిత్య భావన, అప్పుడే ప్రమాణాదులన్నీ కల్పింపబడతాయి. నిజంగా మీరు దేహమే నిజం కాదని చూసినప్పుడు ప్రమాణాదులన్నీ కూడా నిజం కాకుండా పోతాయి. లౌకికం తద్విదే వేదం. ఆ ప్రకారంగా లౌకిక విషయాలన్నీ కూడా ఆ రకంగా తెలుసుకోవాలి. మీరు దేహాత్మ భావన వల్ల కల్పింపబడింది. ఇప్పుడు మీరు ఇవన్నీ తెలిసిన వెంటనే ప్రమాణంతో ఆత్మనిశ్చయాలు, ఆత్మనిశ్చయం చేసుకునేంత వరకు ప్రమాణాలు అవుతాయి. ఇవన్నీ ఏదైనా సరే, వైదికం కానీ, స్మార్థం కానీ, లౌకిక విషయాలు కానీ, ఆత్మజ్ఞాన నిశ్చయం కలిగేంత వరకు చలామణి అవుతాయి, ప్రమాణం అనిపించుకుంటాయి. అవన్నీ కూడా నిజమనిపించుకున్నట్టుగా చేస్తాము. ఆత్మజ్ఞాన నిశ్చయం కలిగిన తదుపరి ఇవన్నీ కూడా కొరగానివై, విలువ లేకుండా అసత్యమై పడిపోతాయి. ఇంకెందుకు పనికే అట్లా. చూసారా? ఆత్మనిశ్చయాత్ ప్రమాణంతో లౌకికం తద్దే వేదం. లౌకిక విషయాలన్నీ అంతే, దేహాత్మ భావనంతా అంతే, ప్రమాణాదులన్నీ అంతే. ఆత్మజ్ఞానం కలిగేంత వరకు మీకు అవన్నీ కూడా బాగానే వ్యవహారం జరుగుతాయి. కలిగిన తర్వాత ఇక మీదటి వ్యవహారం ఉండదు. అట్లా పరిగెత్తలేదు, ఆ విధంగా ఏమి చేయలేదు, ఏం పనిచేయవి, అట్లా నివృత్తమైపోతాయి. అది శంకర 3 శ్లోకాలలో తీసుకొచ్చి అర్థం పెట్టారు. అందుకని ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఆత్మజ్ఞానం కలగలేదు, అన్నిటికీ విలువ, అన్నీ విలువ. ఆత్మజ్ఞానం కలిగింది, అన్నీ సరే నివృత్తమైపోతుంది. ఇది సమన్వయాధికరణ భాష్యం చతుశ్రుత్రీ భాష్యం సమాప్తం. ఓం సహనా భవతు.